తెలుగు పాడండి అందరికీ అవును మీరు ఏదో ఓ పాట వాయిస్తే గుర్తుపడతారా? అరే గుర్తుపడతారా? అసలు నేను అడుగుతున్నది ఆపిల్స్ ఉన్నాయంటే మా దగ్గర ఆరెంజెస్ లేవని చెప్పి మనం అంతా హాఫ్ బేక్డ్ కేక్స్ మీ నాలెడ్జ్ విషయంలో అనుభవం వేరు. ఆనందం అనేది అనుభవం కాదు, అది స్థితి. గుర్తిస్తే సరిపోతుంది. ఇక పాటలు అంటావా ఎక్కువనో తక్కువనో వస్తే తప్ప మనకు పర్ఫెక్ట్ ఎట్లా వస్తాయి? సో ప్రాపంచిక విషయాలు ఖచ్చితంగా ఇవి ఉంటాయి. నాకు ఇప్పుడు వంట గురించి అంటే నాకేం తెలుసు, నాకేదో గోడి 5-6 కొరుకుతుంది. అంటే క్వశ్చన్ కంటే ముందు ఆన్సర్ ఇవ్వడానికి ఉత్సాహం, అంతే. తొందరపడిపోతా. जरा जरा हिंदी ఇంకేదైనా మంచి పాట ప్రతి నేను వింటుంటాను కదా, ప్రతిది నాకు ఇష్టమైన పాటలే పాడుతూ లేదంటే ఊరికే నేర్చుకుంటుంట అట్లా. అది నేను ఎంగులో విన్నవన్నీ సినిమాలో ఒక చిన్నక్షణంలో ఆబేరి అదే ప్రయోగం. నాకు కరోనా వరకు అట్లా వచ్చేది కాదు. కరోనాలో ఆ 2 నెలలు ఈ పని, ఏదైనా ఒక పాట అనుకోవాలి, రోజంతా ఇట్లా గెలకాలి, దొరికేది కాదు. హఠాత్తుగా అర్ధరాత్రి స్ఫురించింది, ఓహో ఒక ఏదన్నా ఒక నోట్, ఏదన్నా పాట, ఇక్కడ ఏదైనా పాట చెప్పు నీకు నచ్చింది. అరే ఏదో జనగణమన రాదా, నువ్వు చెప్పమ్మా ఒక పాట ఏదన్నా. అయిపోయింది. అంటే ఆ పాట ఎక్కడుంది? ఇంతే. చాలా బాగుంది. ఇది మాత్రం నేర్చుకోవాల్సిందా? ఇట్లనే ఇట్లా పాడతా అంటే స్థితులు శ్యామశాస్త్రి టైప్లో ఉంది.
సంగీతం ఇష్టం. తెలియదు కానీ వినేదాన్ని. బాలమురళి ఏది? ఆహా. ఇబ్బంది అయిందా? ఒక్క నిమిషం రా. నువ్వు అందుకే ఆ బాక్స్ మీద కూర్చోవాల్సి అవసరం లేదు మా కూర్చుంటాను నేను. అలాగే కాళ్ళని కూర్చోబెట్టా. శ్రీరాగంలో మంచి ఎందరో మహానుభావులు ఒకటి ఫేమస్. అందులో కొన్ని స్టాంజెస్ పని సబని మ పని రే మ పని పమరి రే గరి సని. ఈ స్టాంజెస్ అని నాకు బాగా ఇష్టం. చాలా బాగుంది. చాలా బాగుంది. ఏదైనా బాగుంది ఇట్లా కలవడం. టీచర్ ప్లాన్ వీళ్ళేంటి కంప్లీట్ అది బుక్ రాసుకుని రా. ట్రిప్ కంప్లీట్ చేస్తా కంప్లీట్గా చేస్తాను. వర్మను ఆయన కూడా కలుస్తాను. తప్పకుండా కలిసి తర్వాత అది ఫ్యాన్ ఫ్యాన్ వస్తావా? ఒక్క నిమిషం నడుస్తుంది అది. పర్లేదు. ఆయన కలిసి తర్వాత దీంట్లో ప్రొడక్షన్ ప్లాన్ అంటే నేను కంప్లీట్గా చేసుకుంటాము. నీకు ఏ సాధ్యం వచ్చి జస్ట్ అటు ఇటు అయినా బాధపడ. అదొక్కటే పర్లేదు. ప్రాక్టీస్ చేయవలసింది. దీంట్లో ఏంటంటే నేను ఫస్ట్ అనుకునే సబ్జెక్ట్ ఫస్ట్ ఆయనే ఉండే తర్వాత మీరు వచ్చింది. చిన్న కథ చదివా మన నిజాంలో వాళ్ళ పిల్లలకి పాటలు చెప్పడం పాల్సి వాళ్ళంతా మారాలి. మంచి మంచి షాండియర్స్ ఆడుకుంటూ పిల్లవాడు ఆబ్వియస్గా మీ నాన్న తెలుస్తుంది రాజు వచ్చాడు. ఇది కూడా రాజులకు వర్తించే కదా మనం వర్తించాం. ఎందుకు నడుస్తున్నాం అంటే నువ్వు భవిష్యత్తు రాజు అవ్వాల్సింది. అప్పుడు శాండర్ వెళ్ళి పెడతా అంటే తీసుకురా పని మంది పది మందికి రాని దానికి బాధపడదు. అంటే నీ మైండ్ దానికి వస్తుంది. బాధపడే అంశాలు ఉన్నాయి. సో అట్లా ఒక యోగి మనస్సు ఇక దేనికి బాధపడదు. పని చేద్దాం, సినిమా తీస్తాం, చూస్తేనే చూడకపోతే ఏంటి మంచిగా నీకు ఎంత సాధ్యం అంత చెయ్యి. ఒక కాంటెంపరీ సినిమా చెయ్యి, ఒక్కొక్క యాంగిల్స్ పెట్టి ఒక్కొక్క తరహా డైలాగ్ ఉంటాయి. ఇప్పుడు పూరి జగన్నాథ్ రాసిన ఎవరు కొడితే లాగే అట్లా ఒక డైలాగ్ ఎందుకు రాయలేము అంటే మనకు ఆ ధోరణి లేదు. అంటే ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే రోజంతా అంటే నేను ఒక సింగిల్గా తీసుకుంటే ఏం చేస్తున్నా ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఏమీ మైండ్కి ఒక థాట్ లేక అలా ఉండాలి హ్యాపీగా. అంతేనా? అలా ఉండాలి కాదు, అలా ఉండే విధంగా గ్రౌండ్ ఫిట్. అదే అలా ఉండాలంటే అయ్యే పని కాదు. అవును అవును, గ్రౌండ్ లేనిదే రాదు, అనుకుంటే రాదు కదా. ఇప్పుడు లాస్ట్ ఒక మాట చెప్తే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఒక వ్యక్తికి జ్ఞానం వచ్చింది లేదా జ్ఞానము జీవితం అర్థమైంది, ఒక వ్యక్తికి అర్థం కదా ఎప్పుడు తెలుసుకోవచ్చు అంటే చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది ఒక వస్తువు నీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, రెండు కింద పడ్డాయి. అర్థం కాని వాడు బాధపడతాడు, క్లెయిమ్ చేస్తాడు, అతడు తిడతాడు, అన్నం మానేస్తాడు, ఆ గంట తర్వాత కూడా కసరు తింటాడు. అర్థమైన వాడు రిపేర్ చేస్తాడు. అదంతే దర్శనం. కానీ ఇదంతా ఆషామాషి వ్యవహారంగా
ఇట్ ఇస్ అంత ఈజీ కాదు, అలాగని కష్టము కాదు. అర్థం చేసుకునే వాడికి 100 ఏళ్ళు పట్టొచ్చు ఈ స్థితికి రావడానికి. ఇంకా నేను ప్రయత్నం చేస్తున్నాను, అప్పుడు కొంచెం పోతుంది. అదే అది నాది కానే కాదు అన్న స్ఫురణ కలిగితే ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ నాది కాదు, వంట పట్టించుకోవాలి. నేను ఏది కాదు యాక్చువల్లీ, అనుకోవడం కాదు. నీదంటే ఏది లేదు, వాడుకునేవి అనంతంగా ఉండేది. నీదంటే అలా మైండ్ డ్రామాలో పెట్టడం కాదు, నీదంటే ఏమీ లేదు. కానీ అన్నీ వాడుకో, శ్రద్ధగా వాడుకుందాం కదా. ప్రస్తుతం ఆ కంప్యూటర్ వాడుతుంది, శ్రద్ధగా వాడుకోవడమే. నాకు నేను చెప్పాను ఏదో నాకు కాళ్ళు నొప్పి వస్తే నాకు తెలియదు. కానీ అనుభవం ఏం తెలుస్తుంది దాని పట్ల మన వైఖరి. ఫిజికల్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. సో ఫిజికల్ రియాలిటీ మీద పని చేయాలంటే కంప్లీట్ ప్రకృతిపరమైన పని చేయవలసింది. అంటే కాళ్ళ మీద బరువు లేకుండా చూడటం, ఈ బరువును తగ్గించుకోవడం, ఎముకలను స్ట్రాంగ్ చేసే పదార్థాన్ని ఒక 6 సంవత్సరం కాళ్ళ మీద ఉండడం. తర్వాత ప్రతిరోజు కాళ్ళకు సంబంధించిన చిన్న చిన్న యోగాలు చేస్తూ దాంట్లో మార్పులు గమనించి మరి వాటిని నాది కాదన్నట్టు చూసే స్థితి తెచ్చుకోవడానికి ఏం చేయాలి అని. అంటే దాన్ని మానప్పుడు కాళ్ళ నొప్పుల వల్ల కలిగే బాధ ఎలా ఉంది, ఎందుకు ఇట్లయిందనే బాధ మాత్రం అది లేదు, అయిపోయింది. కానీ భరించలేదు. నాకు అర్థమైంది. I cannot sit, I cannot సో దానికి ఏదైనా ట్యాబ్లెట్ లేదా? పాడుతున్నారు పాడుతున్నారు. ఫుడ్ ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు అది అంటే అమ్మ డిక్లేర్ చేసింది, అవన్నీ అయిపోయింది. నేనే డాక్టర్. అయితే మీకు పని చేస్తలేదేమో. వైద్యాలు 25 కేజీలు తగ్గిందండి US లో. అవునా?